19/19 ఎంత? 19 సార్. గుడ్. ఎల్కేజీలో పడేయండి. ఏ స్కూల్ అమ్మా? రీతు ప్రతిభను ప్రశంసించడానికి రీతు స్కూల్ ప్రస్తావన తీసుకొని వచ్చారు నాగార్జున. ఏ స్కూలో చెప్పమ్మా, పర్లేదు. ఒక్కోసారి టెన్షన్లో ఏం గుర్తురావులే అన్నారు. అవును సార్ అని సిగ్గుపడుతూ అన్నది రీతు. అప్పుడు నాగార్జున 19/19 ఎంత అని అడిగారు. సార్, మ్యాథ్స్ నాకు సరిగా రావు సార్ అని అన్నది రీతు. రే చెప్పరా 19/19 ఎంత అని మళ్ళీ అడిగారు. దాంతో 19 అనేసింది రీతు. దానికి పెద్దగా నవ్వడంతో అప్పుడు 1 సార్ అని చెప్పింది. దానికి నాగార్జున నవ్వడంతో సార్, నాకు మ్యాథ్స్ కొంచెం రాదు సార్ అని అన్నది. కొంచెం కాదు అంటూ గాలి తీసేశారు నాగార్జున. అయితే ఇంతకి ముందు కూడా వీళ్ళకి స్పెల్లింగ్ టాస్క్ పెట్టినప్పుడు ఇదే పరిస్థితి. వీళ్ళకి స్పెల్లింగ్స్ రావు, లెక్కలు రావు. అసలు వీళ్ళని బిగ్ బాస్ హౌస్ లో ఎవరు పెట్టింది అని ఆడియన్స్ ఇరిటేట్ అవుతూనే వీళ్ళ తెలివికి నవ్వుకున్నారు కూడా. 20/20 = 40 బిగ్ బాస్. వాహ్, వాటే తెలివి రీతు. ఒకసారి రెండో ఎక్కం చెప్పమ్మా. 76/76 ఎంత? రీతు, టెన్షన్ పడకుండా చెప్పు, నువ్వు చెప్పగలవు. సెకండ్ టేబుల్ చెప్పావు కదా అని నాగార్జున అనడంతో హా ఎస్ సార్ అన్నది రీతు. హౌస్ లో సెకండ్ టేబుల్ కూడా చెప్పలేకపోయింది. అందుకే నాగార్జున వదిలిపెట్టకుండా ఇప్పుడు చెప్పు సెకండ్ టేబుల్ 76/76 ఎంత అని మళ్ళీ అడిగారు. అప్పుడు 1 అని చెప్పింది రీతు. వెరీ గుడ్ అంటూ చప్పట్లు కొట్టారు నాగార్జున. సరే, 76/76 ఇంటూ 1 ఎంత అని అడిగారు. దెబ్బకి కళ్ళు తేలేసి 1 సార్ అని అన్నది. వెరీ గుడ్ అని నాగార్జున అనడంతో తనకి తానే చప్పట్లు కొట్టేసుకుంది రీతు. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ క్రాస్ చేసినట్లు ఫీల్ అయిపోయింది పాపం. మొత్తానికైతే రీతు చౌదరితో ఓ ఆట ఆడేసుకున్నారు నాగ్. ఆమె ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. బిగ్ బాస్ పెట్టిన కనుక్కోండి చూద్దాం టాస్క్ తో రీతు తెలివితేటలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ఈ లెక్కల గేమ్లో ఒక్క పాయింట్ కూడా రీతు గెలవలేదు. నేనాల్తా అని ముందుకొచ్చి బొక్క బోర్లా పడింది. నీకంటే అలరిక్ చాలా బాగా మ్యాథ్స్ చేస్తాడు రీతు అన్న సంజన మాటలకి, రీతు తెలివితేటలకి హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా నవ్వుకున్నారు. రీతు ప్రతిభ చూసి మీమర్స్ జై చిరంజీవ మూవీ సీన్ తో మీమ్స్ చేసి మంచి ఫన్ క్రియేట్ చేసే కంటెంట్ ఇచ్చింది.